నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద నేషనల్ హైవేపై బైకర్స్ స్టంట్స్ చేస్తూ హల్చల్ చేశారు. ఖమ్మం హైదరాబాద్ నేషనల్ హైవేపై యువకులు చేసిన స్టంట్స్ వాహనదారుల్ని హడలెత్తించింది. వారి వెనక వస్తున్న వారు స్టంట్స్ విన్యాసాలని వీడియో రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బైకర్స్ ని పట్టుకోవడం కోసం పోలీసులు సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేశారు. వీడియోలని విడుదల చేశారు. రూరల్ మండలానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి వివరాలు అందించాలని కోరుతున్నారు. ఫ్లాట్ అమ్మకం పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్న వ్యక్తిని ఖమ్మం 1 పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సంబాని నగర్కి చెందిన ఆలస్యం వినయ్ కుమార్ 30 లక్షల ఫ్లాట్ ని 500 రూపాయలకే టోకెన్ కొనుగోలు చేస్తే ఫ్లాట్ సొంతమంటూ ప్రచారం చేశాడు. 5,000 పేజీల చొప్పున మొత్తం 25 లక్షలకు వసూలు చేసే పన్నాగం పన్నాడు. దీనికి 13 మంది ఏజెంట్లను ఏర్పాటు చేయగా పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు సిఐ కరుణాకర్ తెలిపారు. లక్కీ డ్రా నిర్వహించే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మౌలానా ఎస్ఐ గారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా సంబానీ నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉండే ఆలస్యం వినయ్ కుమార్ అనే వ్యక్తి ఇల్లీగల్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా 2026 సంక్రాంతి మెగా బంపర్ ఆఫర్ లక్కీ డ్రా 500 రూపాయలకే 563 గజాల తూర్పు ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ సుమారు 30 లక్షల విలువ గలది ఇస్తామని చెప్పేసి ఒక్కొక్క ఇట్లా పుస్తకాలు ఒక 50 పుస్తకాలు ప్రింట్ చేయించి దీంట్లో ఒక్కొక్క పుస్తకంలో ఒక 100 రిసిప్ట్ల చొప్పున ఒక్కొక్క దానికి 500 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు మా సిబ్బందితో పంచసాక్షుల సమక్షంలో రైడ్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 27 పుస్తకాలని 500 ఇట్లాంటి 533 రిసిప్ట్ ఇచ్చిన కాపీస్ని కూడా అతని దగ్గర నుంచి సీజ్ చేయడం, అతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న అతని కన్ఫెషన్ మేరకు ఇతను ఇంకొక 13 మంది వ్యక్తులను ఇతను నియమించుకున్నాడు. ఇతను ఒక్కొక్క రిసిప్ట్కి ఇతనికి 500 రూపాయలు వస్తే దాంట్లో 50 రూపాయలు వాళ్ళ కమిషన్ వచ్చే విధంగా మాట్లాడుకొని అట్లాంటి 13 మంది వ్యక్తులకి మిగతా పుస్తకాలను కూడా ఆయన సప్లై చేయడం జరిగింది. అందులో ఈరోజు మేము మొత్తం ఇతను అక్యూజ్డ్ కాకుండా ఇంకొక 11 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 12 మందిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అదే రకంగా పోలీస్ నుంచి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి మోసాలకు మీరు లోన్ కావద్దని మా శాఖ తరఫున మేము కోరుతున్నాం. ఎవరైనా ఇట్లాంటి మోసాలు చేస్తున్నారు, ఇట్లాంటి లక్కీ డ్రా అనేసి ఇంకేదైనా రూపంలో ఏదైనా మోసం చేసే అవకాశం ఉంటే ఇమీడియట్గా డయల్ 100కి కాల్ చేయండి. లేకపోతే మీ లోకల్లో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ కన్నా కాల్ చేసి తెలపగలరని కోరుచున్నాం. ఈ రైడ్ చేసిన మౌలానా ఎస్ఐ గారిని అండ్ సిబ్బందిని అందరినీ కూడా నేను అండ్ మా ఏసీపీ ఖమ్మం టౌన్ సార్, సిపి సార్ కూడా అభినందించడం జరిగింది. ఖమ్మం నగరంలోని జలాం ఆంజనేయ స్వామి దేవాలయంలో పాడ్యమి పూజలు జరిగాయి. మహిళలు కుంకుమ పూజల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజల్ని చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమం కార్పొరేటర్
మోతారాపు శ్రావణి సుధాకర్ ఆధ్వర్యంలో కొనసాగింది. महारानी की जय जय हे जगदंबे भक्तवत्सले परात्परे पक्षित लगाने ఏవైతే లక్ష్మణి ఉన్నాయో పట్టుకోండి మంత్రపుష్పం యోపాం పుష్పం వేద పుష్పవాన్ రుజావాన్ శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీ పవనస్తుతి జలాంజనేయ దేవాలయం వైరా రోడ్ ఖమ్మం. మన దేవాలయంలో గత నెల రోజుల నుంచి కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు గౌరీపాడ్యం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా మన భక్తులందరి సహాయ సహకారాలతో సహస్రనామార్చన లలితా సహస్రనామార్చన కుంకుమ పూజలు నిర్వహించుకున్నాం. అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్త బృందం మరియు మన దేవాలయ భక్తుల సహాయ సహకారాలతోనే నిర్వహించబడుతుంది. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ పవనసుత జలాంజనేయ దేవస్థానంలో గత నెల రోజుల నుంచి కార్తీక మాసం ప్రారంభం రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. పూజలు నిర్వహించడంతో పాటు ఈ యొక్క కార్యక్రమం అన్నింటిలో అయ్యగారుల సహకారంతో పాటు ఈవో గారు కానీ అలాగే భక్త మండలి అలాగే మన కార్యక్రమంలో మిగిలినటువంటి భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలు పాల్పొందడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు మొన్న కార్తీక పౌర్ణమి రోజు చాలా ఘనంగా కార్యక్రమం జరిపినాం. నిన్న లక్ష బిల్వాచన కార్యక్రమం కూడా చాలా ఘనంగా ఈ దేవస్థానంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు గౌరీపాడ్యం సందర్భంగా గత 3 సంవత్సరాల నుంచి మాకు ఈ కార్యక్రమానికి కుంకుమ పూజకి కార్యక్రమానికి మాకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి కండపనేని ప్రభావతి వెంకటేశ్వర దంపతులకు వారి కుటుంబానికి ప్రత్యేకంగా వారి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మహాన్నదాన కార్యక్రమానికి మాకు విరాళాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా యొక్క భక్త మండలి మన హరి స్వీట్స్ యజమాని హరిబాబు గారు, అలాగే పారా శ్రీనివాసరావు గారు, అలాగే వాసు గారు, అలాగే మిగిలినటువంటి పెద్దలు సూర్యనారాయణ గారితో సహా ఎంతో ఈ యొక్క కార్యక్రమానికి దాతల దగ్గర నుంచి ఈ యొక్క విరాళాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి మా గుడి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గురుభ్యో నమః. నా పేరు సూరాజుల వాసర్మ. నేను ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ని. మన జలాశయ దేవాలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక మంచి కార్యక్రమం గౌరీపాడ్యమి. ఎందుకంటే ఈ గౌరీపాడ్యంకి మొదటి సంవత్సరం 100 మంది వస్తే ఇప్పుడు గత 3 సంవత్సరాలు తీసుకుంటున్నాం. సంవత్సరానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఈరోజు ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు. అలానే ఈ దేవాలయంలో భక్త మండలి వారు తదితరులు చాలామంది భక్తుల సహకారంతో ఈరోజు ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. ఎంతోమంది పెద్దలు పెద్ద మనసుతో ఈరోజు అందరికీ నమ్మకం ఏంటంటే ఈ దేవుడి గుడి దగ్గర మనం ఏదైనా మొక్కుంటే గ్యారంటీగా అవుతుందనే ఒక నమ్మకం భక్తుల్లో ఏర్పడ్డది. మేము గుడికి దగ్గర ఒక 25-30 సంవత్సరాల నుంచి వస్తున్నాం, నిత్య భక్తులం. అలానే గతంలో చేసిన గుడి చైర్మన్ మన మోతారు సుధాకర్ కానీ లేకపోతే అంతకుముందు చేసిన వారు కానీ వీరంతా మంచి మనస్సు భక్తిభావంతో చేయటం వలన ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందిందని కోరుతున్నాం. మరి రాబోయే భక్త మండలి కాకుండా మరి పాలక మండలి ఏదైతే ఉందో ఆ భగవంతుడి సన్నివేశంలో మంచి మనసున్న మహారాజు లాంటి వాళ్ళని ఈ దేవాలయ చైర్మన్గా చేస్తే ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలానే ముందుగా చెప్పాలంటే ఈ గుడికి భక్తులు ఇంత అధిక సంఖ్యలో వస్తున్నారంటే ఈ దేవాలయ ప్రధాన అర్చకులు ఎవరైతే మన ప్రధాన అర్చకులు గారు ఉన్నారో మన రామ్ గోపాల్ మన అనంతయ్య గారు వారు చేసే సేవలు అమోఘం.
ఎందుకంటే అందరిళ్ళలో దేవుడు ఉంటారు, కానీ అర్చకుడు చేసే పూజ నచ్చి భక్తులు ఇంత అధిక సంఖ్యలో పాల్గొంటున్నారంటే నిజంగా ఆ అర్చకుల వారికి నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇంకా పద్మశ్రీ అవార్డు గ్రహీత దివంగత వనజీవి రామయ్య జీవిత చరిత్రపై సినిమా ప్రారంభమైంది. ఖమ్మంలోని బల్లేపల్లిలో చిత్ర షూటింగ్ మొదలైంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ రామయ్య పాత్రలో నటిస్తున్నారు. ఫారెస్ట్ అధికారి క్లాప్ కొట్టి షూటింగ్ ని ప్రారంభించారు. మొక్కలను పెంచడమే తన జీవితంగా బ్రతికిన రామయ్య పాత్రను పోషించడం గొప్పగా ఉందని బ్రహ్మాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ నీరజ తదితరులు పాల్గొన్నారు. బాబీ బ్యాగ్ ఇచ్చేలా వెళ్తాను. వనజీవి రామయ్య గారి గురించి వేమగంటి గారు ఒకసారి మాట్లాడి నాతో నంబర్ తీసుకుని పరిచయం చేసుకుని ఆయన గురించి ఆర్టికల్స్ పంపించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఆశ్చర్యపోయిన, ఒక మనిషి అంత డెడికేటెడ్గా లైఫే దానికి సర్వస్వం మొత్తం మొక్కలే అనుకుని ఉండడం అనేది ఇంపాసిబుల్. యాక్చువల్గా కొంత ప్యాషన్ ఉంటుంది, కొంతకాలం చేస్తాం, తర్వాత నెమ్మదిగా అది మన భవిష్యత్తు గురించి, పిల్లల చదువులు లేదా ఎడ్యుకేషన్, భార్య గురించి సంపాదన పడిపోయి మన ప్యాషన్లు కొన్ని మంచి కార్యక్రమాలు లైఫ్ లాంగ్ చేయలేం. అటువంటిది మొత్తం లైఫే దారిపోస్తాడు ఆయన. ఆయనకి పద్మశ్రీ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే అలాంటి వాళ్ళకు కూడా గుర్తించి పద్మశ్రీ ఇస్తున్నారు, దానికి చాలా మనందరం సంతోషపడాలి. నేను ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే, మనం చాలా ఏళ్ళ నుంచి చాలా సినిమాలు చేస్తున్నాను. బట్ ఓకే, మనం డబ్బులు సంపాదించుకుంటాం, బట్ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. నా తరపున నేను ఏమిస్తాను అన్నది ఇలాంటి సినిమా చేయడం వల్ల సొసైటీకి. ఇప్పుడు అంటే దీనివల్ల నాకు కమర్షియల్గా కానీ ఏముండదు, బట్ ఆ పేరు ఒక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చదివిన తర్వాత, ఆ క్యారెక్టర్లో వచ్చిన తర్వాత ఇక్కడే ఉండి మొక్కలు నాటేస్తానేమో అని భయంగా ఉంది నాకు సినిమాలో. సో అంత ఇన్స్పైర్ అన్న క్యారెక్టర్ అది. చాలా చాలా బాగా ఇన్స్పైరింగ్గా ఉంది. ఒక్కొక్క విషయం ఏంటంటే, ఆయన నాటిన చెట్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి మొత్తం. ఆయన అక్కడ కూడా షూటింగ్ చేస్తున్నాం ఒరిజినల్ లొకేషన్స్లో. సో నేను ఇంకా ముఖ్యంగా ఏంటంటే చెప్పాల్సింది, వనజీవి రామయ్య గారి చరిత్ర మాకు తెలుసు గురించి మేము అందరం ఒక కమర్షియల్గా ఎవరో ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ ఎవరో డబ్బులు లేకుండా చేస్తున్నాం. సో అదే బాధ్యత మీడియా కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మీ ఖమ్మం నుంచి ఒక ఆయన చరిత్ర గురించి అంటే మీరే మాకు హెల్ప్ చేయాలి. యాక్చువల్గా మీరు ప్రొజెక్ట్ చేయాలి ఈ సినిమాని. ఈ సినిమా గురించి న్యూస్ కానీ ఏదైనా సరే. ఇంకా చాలా విషయాలు నేను సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారు వేమగంటి గారికి చాలా థ్యాంక్ యూ అండి. వచ్చిన మేయర్ గారికి, డిఎఫ్ఓ గారికి స్పెషల్ థ్యాంక్స్. సపోర్ట్ అందరూ, ఊర్లో వాళ్ళందరూ చాలా 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 బాగున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు చెప్పుకుంటున్నాను, ఇప్పుడు పద్మశ్రీ ఆయన 5 yearsగా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. 12 సినిమా డైరెక్ట్ చేశాను, 6 నంది అవార్డు తీసుకున్నాను. నాకెందుకో అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఒక సామాజిక అంశం మీద కూడా మనం సినిమాలు చేస్తే మనం లేకపోయినా మనం ప్రజలకు గుర్తుంటామనే ఉద్దేశంతో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంతకుముందు మర్రి చెట్టు సినిమా చేశాము, దానికి 9 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకొని ఈ చెట్లను రామయ్య గారి కోసం తెలుసుకుంటూ ఉన్నాను. మీడియాలో కూడా చూశాను, ఆయన కోసం ఆయన చేసిన పనులను చూశాను. అట్లాగే ఆయన మళ్ళీ వాళ్ళ జానకమ్మ గారిని కలిసి కొన్ని డీటెయిల్గా తెలుసుకున్నాము. అండ్ 100% ఆయన బయోపిక్ భావితరాలకు తేలాల్సిన అవసరం ఉంది.
సో అందుకని మీ దీని మీదే ఇప్పుడు కొత్త సినిమా చేయాల్సింది ఆపి ఇప్పుడు డిసెంబర్ సెన్సార్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను బ్రహ్మాజీ గారిని కలిశాను. సార్ ఇది కథ విని ఆయన కూడా కొన్ని మీడియాలో కూడా ఆయన సేకరించి చాలా బాగుంది డైరెక్టర్ గారు, నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఆయన ముందు చెప్పకూడదు. ఆయన రోజుకు ఎబో లక్ష తీసుకుంటారు, ఆయన లక్షలో తీసుకుంటారు. ఆయన దీనికి 6 రోజులు చేయాలి సార్ అని చెప్తే రూపాయి తీసుకోకుండా యాక్టింగ్ చేస్తున్నారు. మీరు తప్పకుండా మీరు అందరు క్లాప్స్ కూడా సార్కి మీరు విషయం చెప్పాలి. అంత గొప్ప మనసున్న వ్యక్తి ఆయన. ఇండస్ట్రీలో కూడా ఇప్పటివరకు ఆయన ఎబో 30 years ఆయన ఉన్నారు. మంచి నో కాంట్రవర్షియల్, చాలా మంచి హృదయం ఉన్న నటులైన, చాలా మంచి పేరుంది. ఆయన ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్, మీకు మరీ ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాము. అట్లాగే ఈ కథ హీరో గారిని ఒప్పించిన తర్వాత ఎవరు దీన్ని ప్రొడ్యూస్ చేయాలో ఏమిటి, ఇదేమో కమర్షియల్ కాదు, ఇది 100% అవార్డు సంబంధించిందని చెప్పేసి నేను ఎవరు ప్రొడ్యూసర్ అని ఆలోచిస్తున్నప్పుడు ఈ వనజీమయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని లింగంపల్లి చంద్రశేఖర్ గారిని 15 సంవత్సరాలకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని ఒక సంస్థ పెట్టి ఆయన పాపం చేస్తూ ఉన్నారు, కష్టపడుతున్నారు. ఆయనే చూడడానికి పిట్ట పిల్లంత చిన్నగా ఉంటాడు కానీ ఆయన హృదయం చాలా మంచిది. లేదు డైరెక్టర్ గారు నేను ఏదైనా ముందుకు వస్తాను, అవసరమైతే ఆస్తని అమ్ముతాను దానికోసం అన్నాడు. వనజీ రామయ్య గారు ఆస్తా మీ చెట్లు పెంచినట్టు ఆయన కూడా కొన్ని ఇబ్బందులు పడినా చిత్రాన్ని నిర్మించినందుకు చాలా థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మిమ్మల్ని పరిచయం చేసిన గణయాద్ గారు ఉన్నారు, లిటిల్ రైటర్ గణయాద్ గారు నిలబడండి. ఈ సార్ పరిచయం చేసిన గణయాద్ గారే. ఈ పాట రాసింది విన్నాక మీరు విన్న పాట రాసింది కూడా సారే అంచేత ఆయన కూడా ధన్యవాదాలు గణయాద్ గారు. అయితే అలాగే సార్ ఇక ముందుకు ఇక్కడికి రావాలి. ఎక్కడ రావాలి, మన రానమ్మ జానకమ్మ క్యారెక్టర్ చెప్తే రానమ్మ వినారి ఈమె కూడా పాపము కరెక్ట్గా ఆమె గెటప్ చూసి జానకమ్మ గారికి బాగుంటుంది అనుకున్నాము. ఆమె చెప్పగానే ఆమె కూడా ఏం పెద్దగా డబ్బులు రిమైండ్ చేయకుండా 15 సంవత్సరాలుగా చాలా సినిమాలు యాక్ట్ చేస్తుంది ఆమె. ఆయన కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.